జగన్ని వ్యతిరేకించే వాళ్ళు జగన్ ఓడిపోతాడు, అయిపోయింది, తెలుగుదేశం జనసేన కూటమి వచ్చేస్తుంది, ఆల్రెడీ పల్లె ప్రాంతాల్లో కూడా ఈ టాక్ వచ్చేసింది, ఈ మాట మాట్లాడుతుంటారు. బట్ జగన్ అభిమానించే వాళ్ళు రెండు కోణాల్లో ఉన్నది. ఒక వర్గం జగన్ తీసుకుంటున్నటువంటి కరెక్ట్ చర్యలు, నియోజకవర్గాల అభ్యర్థుల మార్పులు ఇవన్నీ అనుకుంటుంటే, రెండో వర్గం వచ్చేటప్పటికి చక్కగా తను ఏమనుకుంటాడో అదే చేసుకుంటూ వెళ్తాడు. దానివల్ల ఒక నేదురుమల్లి గారు అబ్బాయి, ఒక మర్రి చెన్నారెడ్డి గారు అబ్బాయి, ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అబ్బాయి లాగా మాజీ ముఖ్యమంత్రుల కొడుకుల్లాగా మిగిలిపోకుండా ఒక పార్టీ అధ్యక్షుడిగా చిరంజీవి లాంటి వాడికి, పవన్ కళ్యాణ్ లాంటి సినీ గ్లామర్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా సాధ్యం కానటువంటి పార్టీని నడిపించడం, సొంతగా ఏకంగా ప్రతిపక్ష నాయకుడు కావడం, రెండోసారి ఏకంగా ముఖ్యమంత్రి కావడం ద్వారా సాధించేశారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోట బద్దలు కాదు, కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసి ఏకంగా కాంగ్రెస్ ప్లేస్ని తను ఆక్యుపై చేసేసి సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ